హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, ఇది మన బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో పార్ట్ నెంబర్ 2. ఈ పార్ట్లో మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఆర్ఆర్బీస్ అండ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈ రెండు బ్యాంక్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అండ్ ఎవరెవరిని ఆపరేట్ చేస్తారు, ఇలా కంప్లీట్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కొన్ని తెలుసుకుందాం. ఓకేనా? చలో, ఫస్ట్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చేసరికి, ఫస్ట్ రీజన్ కాదు ఇదే ఓన్లీ రీజన్ కూడా, ఫినాన్షియల్ ఇంక్లూజన్. సరే, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎవరు అడిగినా చెప్పేలా ఉండాలి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి అంటే ఇండియాలో ఉండే ప్రతి సిటిజన్ని కూడా బ్యాంకింగ్ సిస్టంలో ఇంక్లూడ్ చేసుకోవడం. సరే, అర్థం కావట్లా. 1975 అండ్ అంతకంటే ముందు చాలా బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఆ ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఉండే పీపుల్కి మాత్రమే అవైలబిలిటీ ఉండేది. సో వాళ్ళకి మాత్రమే వీటి మీద యాక్సెస్ ఉండేది, వీటికి యాక్సెస్ ఉండేది అనమాట. ఫినాన్షియల్గా వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేది. సో రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఫినాన్షియల్ అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి అంత యాక్సెస్ ఉండేది కాదు. సో ఇండియాలో ఉండే ప్రతి సిటిజన్ కూడా ఫినాన్షియల్లీ టోటల్లీ అవేర్ ఉండాలి అండ్ వాళ్ళకి కూడా ఈ ఫినాన్షియల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనే థాట్తో అప్పట్లో నరసింహన్ కమిటీ అనే ఒక కమిటీ రికమెండ్ చేసిన రికమెండేషన్స్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని స్టార్ట్ చేశారనమాట, అండర్ ద యాక్ట్ ఆఫ్ రూరల్ రీజనల్ బ్యాంక్ యాక్ట్ 1976. సో ఈ యాక్ట్ కింద ఫస్ట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట ఆన్ 2nd of October 1975. అదేంటి సార్, ఈ యాక్ట్ 1976లో పాస్ చేస్తే మన ఫస్ట్ రూరల్ బ్యాంక్ని 1975లో ఎస్టాబ్లిష్ చేశామని చెప్తున్నారు? అది ఎట్లా పాసిబుల్? ఎందుకంటే ఫస్ట్ ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఒక గవర్నమెంట్ ఆర్డినెన్స్ అంటారు, అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఒక కమాండ్. ఆ కమాండ్ ద్వారా దీన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ యాక్ట్ని పాస్ చేశారు. తర్వాత ఫస్ట్ ఆర్ఆర్బీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మురాదాబాద్ ఇన్ యూపీ. ఫస్ట్ ఆర్ఆర్బీ ఏంటండి, ఫస్ట్ రూరల్ బ్యాంక్ ఏంటి మంది? మురాదాబాద్లో ఉందన్నమాట, యూపీ స్టేట్లో. బ్యాంక్ పేరేంటి? ప్రథమ బ్యాంక్. ఫస్ట్ రూరల్ బ్యాంక్ పేరేంటండి? ప్రథమ బ్యాంక్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కానీ లేదంటే మన కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ నేషనలైజేషన్. మనం ఫస్ట్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం, ఏ బ్యాంక్స్ నేషనలైజ్ అయినా కూడా తెలుసుకుందాం మన పార్ట్ నెంబర్ 1లో. సెకండ్ నేషనలైజేషన్ వచ్చేసరికి 1980లో జరిగింది. ఫస్ట్ నేషనలైజేషన్ 19th of July 1969లో జరిగితే అప్పుడు ఒక 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. ఇప్పుడు 1980లో ఇంకొక 6 అదర్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ 1980. దే ఆర్ ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్. ఈ 6 బ్యాంక్స్ని కూడా నేషనలైజ్ చేశారనమాట సెకండ్ వేవ్లో. ఓకేనా? ఫస్ట్ టైం ఒక 14 బ్యాంక్స్, ఈ సెకండ్ నేషనలైజేషన్లో మనకి ఇంకొక 6 బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాబార్డ్. సార్, అసలు నాబార్డ్ అనే ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్స్ ఏంటి? సో చూడండి, ఆర్బీఐ మన ఎపెక్స్ బాడీ, రెగ్యులేటింగ్ బాడీ. సో అప్పట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, రూరల్ రీజనల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్ అన్నింటికి సోల్ కంట్రోలర్ ఎవరు? ఆర్బీఐ. ఓకేనా? సో వీటన్నిటిని ఒకేసారి కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ మీద చాలా బర్డెన్ ఉంటుంది. ఇటు రూరల్ బ్యాంక్స్ దగ్గర నుంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వరకు అన్నింటినీ తనే కంట్రోల్ చేయాలంటే చాలా బర్డెన్ ఉంటుంది. సో ఆ బర్డెన్ని కొంచెం తగ్గించడానికి అండర్ ద రికమెండేషన్ ఆఫ్ శివరామన్ కమిటీ, నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. This actually lessens the work of RBI by taking control over RRBs and cooperative banks. సో నాబార్డ్ రావడం వల్ల నాబార్డ్కి ఆర్ఆర్బీస్ని అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేస్తే, వాటి కంట్రోల్ని నాబార్డ్కి ఇచ్చేస్తే, సో ఆర్బీఐ కొంచెం వర్క్ తగ్గుతుంది కదా. ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని అందరినీ చూసుకుంటుంది. రెగ్యులేటింగ్ బాడీ అయితే అల్టిమేట్లీ ఆర్బీఐనే ఉంటుంది, రెగ్యులేటింగ్ బాడీ ఇది, బట్ సూపర్విజన్ వచ్చేసరికి నాబార్డ్ చూసుకుంటుంది. ఓకేనా? రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆర్బీఐ ఇస్తుంది, కానీ సూపర్విజన్ వాటిని చూసుకోవడం నాబార్డ్ చూసుకుంటుంది. ఓకేనా? అంటే పర్టికులర్లీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు కాబట్టి సో అటువంటి బ్యాంక్స్కి నాబార్డ్ అనేది ఒక ఎపెక్స్ బాడీ. ఓకేనా? అయితే ఏం చేశారు, బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఆర్బీఐ హ్యాడ్ సిగ్నిఫికెంట్ వర్క్లోడ్. ఆర్బీఐకి అప్పటికి కూడా సిగ్నిఫికెంట్ వర్క్లోడ్ ఉందంట. సార్ ఎలాగా? సో చూడండి, ఈ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆర్బీఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆర్బీఐ నాబార్డ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, నాబార్డ్ వీళ్ళని కంట్రోల్ చేసేది. ఇప్పుడు ఇండైరెక్ట్లీ వీటి రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ మీద ఉన్నట్టేగా. మరి నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే ఇన్ 1987 ఆర్బీఐ సోల్డ్ 99% ఆఫ్ ద నాబార్డ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో డైరెక్ట్గా
ఏదైతే నాబార్డ్కి వెళ్ళాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవి ఆర్బీఐ ద్వారా వెళ్లే బదులు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే వెళ్తే బెటర్ కదా. కాబట్టి ఏం చేసింది ఆర్బీఐ, నాబార్డ్ని డైరెక్ట్గా గవర్నమెంట్కి అమ్మేసింది అనమాట 99% ఇన్ 1987. రీసెంట్లీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ మిగతా 1% కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్బీఐ హ్యాండ్ ఓవర్ చేసింది. ఓకేనా. దాని ద్వారా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ డైరెక్ట్గా నాబార్డ్తో కంట్రోల్ అవుతుంది, నాబార్డ్తో ఇంటరాక్ట్ అవుతుంది. నాబార్డ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నాబార్డ్ డైరెక్ట్గా వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్ ఏంటంటే, గవర్నమెంట్ కింద నాబార్డ్ ఉంటుంది, ఇప్పుడు నాబార్డ్ కింద ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే సూపర్వైజరీ పవర్స్ మాత్రమే వీటి కింద ఉంటాయి, నాబార్డ్ అండ్ గవర్నమెంట్ కింద. బట్ రెగ్యులేటింగ్ బాడీ అనేది స్టిల్ ఆర్బీఐ మాత్రమే. వాటిని రెగ్యులేట్ చేయాలంటే స్టిల్ ఆర్బీఐనే చేయాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కైనా, రూరల్ రీజనల్ బ్యాంక్స్ కైనా, కోఆపరేటివ్ బ్యాంక్స్ కైనా రెగ్యులేట్ చేయాల్సిన బాడీ ఆర్బీఐనే. కానీ సూపర్వైజరీ పవర్స్ మాత్రం గవర్నమెంట్ అండ్ నాబార్డ్ చేతుల్లో ఉంటాయన్నమాట, ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, సో అదే రాసాను చూడండి ఇక్కడ. నౌ నాబార్డ్ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ కండక్ట్ of statutory inspections of state cooperative banks, but state cooperative banks and rural regional banks కూడా, అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏదో ఒకటి. ఓకేనా. బట్ రెగ్యులేటరీ పవర్స్ స్టిల్ విత్ ఆర్బీఐ, బట్ రెగ్యులేటరీ పవర్స్ మాత్రం స్టిల్ ఆర్బీఐతోనే ఉంటాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఒకవేళ ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో.